ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లైనటువంటి శ్రీసభ 6వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించినది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము 16 నుంచి 20వ వచనం వరకు. సువిశేష పట్టణము లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈరోజు కొంతసేపు మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి ఈ 3 పట్టణాలను మనం గమనించినట్లయితే మనకందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆ సందేశము ఏమిటి అనగా, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ అనేకమైనటువంటి పేర్లలో ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి ఒక అంశము సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ షడాయ్. ఎందుకని దేవుడు సర్వశక్తిమంతుడు అనగా, మనకందరికీ తెలుసు ఆయన సృష్టికర్త, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు అని నేడు మనమందరము కూడా విశ్వసించి ఆయనను ఆరాధించున్నాం. చదవబడినటువంటి మొదటి పట్టణంలో వాక్యము సెలవిచ్చున్నది కదా. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. అటు తర్వాతగా చివరిగా చెప్పుచున్నాడు కదా, కానీ ప్రభువును నమ్మి ప్రభువుపై ఆధారపడువానిని ఆయన దీవిస్తాడంట. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును. అది ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొన్పించుచు, అది బెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురవకొనను దానికి చింతలేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. దేవుని పైన ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటబడినటువంటి ఒక చెట్టును పోలి ఉంటాడని చెప్పబడినట్లుగా, ఎవరైతే దేవునిని విడిచి నరుల వైపు చూస్తారో, నరుని పైన ఆధారపడతాడో, ఆ మనుషుడు ఎలా ఉంటాడంట అంటే, అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమియు పెరుగని చౌటిపర్రలో ఎదుగును అని నేటి వాక్యము చాలా స్పష్టంగా మనకందరికీ కూడా తెలియచేస్తుంది. అంటే ఒక మనుష్యుడు మరొక మనిషిని పైన ఆధారపడుట సర్వసాధారణం. ఈ లోకంలో మనమందరం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒక మనుష్యుడు మరొక మనిషి పైన ఆధారపడతాడు, లోకము పైన ఆధారపడతాడు, లోకము జ్ఞానము పైన, విజ్ఞానము పైన, పరిజ్ఞానము పైన ఆధారపడతాడు. లోకములో ఉన్నటువంటి అధికారుల వైపు చూస్తాడు, వారి శక్తి వైపు, వారి బలం వైపు, వారి బలగం వైపు, తనకున్నటువంటి పలుకుబడిని బట్టి అనేక ప్రయత్నాలు ఒక మనుష్యుడు చేస్తాడు. ఈ విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే నేడు ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది, అనగా విశ్వాసితో మాట్లాడుతుంది. ఎవరైతే యేసయ్యను దేవునిగా అంగీకరించాడో, ఎవరైతే యేసయ్యను రక్షకునిగా అంగీకరించాడో ఆ మనిషినితో నేడు వాక్యము మాట్లాడుతున్నది. ఇదిగో ఓ విశ్వాసి, నీవు మనుషుని నమ్మొద్దు, మనుషునిపై ఆధారపడద్దు, లోకము వైపు చూడద్దు, లోకము పైన ఆధారపడద్దు. ఎందుకనంటే ఈ లోకము, ఈ మనుషులు, ఈ లోకములో ఉన్నటువంటి సంపదలు, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము, పరిజ్ఞానము, పరికరాలు ఏదైనా సరే అన్నీ కూడా దేవుడు సృష్టించినవి. ఇవి సృష్టింపబడినవి. వీటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన నిర్మించిన దేవుడు, విడిపించిన దేవుడు, ఉన్నవి లేనట్లుగా పిలవగలిగినటువంటి దేవుడు ఈరోజు మనం ఆరాధించినటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య. మరి ఆ దేవుడు చెప్పుచున్నాడు కదా, ఇదిగో నన్ను విడిచిపెట్టి మనుషుని పైన ఆధారపడువాడు, మనుషులని నమ్మువాడు శాపగ్రస్తుడు.
అంటే ఏంటి అనగా, దేవుడు నీకు ఇవ్వలేనిది ఏదైనా ఉంటే నీవు ఆయనను విడిచిపెట్టి మరొకరి దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా దేవుడు ఇవ్వలేనిది ఏదైనా ఉంది అని నువ్వు చెప్పగలిగితే అప్పుడు మనుషుల వైపుకు వెళ్ళు. కానీ లోకంలో మనుషులందరూ కూడా ఎలా ఉన్నారనంటే, మొదట తన శక్తిని బట్టి ప్రయత్నం చేస్తాడు, తన జ్ఞానాన్ని బట్టి ప్రయత్నం చేస్తాడు, తనకున్న సంపదను బట్టి, తనకున్నటువంటి పరపతిని బట్టి, పలుకుబడిని బట్టి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నిట్లో కూడా గెలవనప్పుడు, ఇవి అన్నిట్లో కూడా తనకి ఆదరణ లభించినప్పుడు, ఆదుకున్నప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇది లోకపు పరిపాటి. కానీ విశ్వాసిగా నీవు మొదటిగానే ఆయన వద్దకు రావాలి. దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకును. ఏ మనుషుడైనా సరే నీతో ఇంత ధైర్యముగా వాగ్దానపూర్వకముగా చెప్పగలిగిన మనుషుడు ఎవరైనా ఉన్నారా? ఏ మనుషుడైనా సరే నీకు ఇంత స్పష్టముగా అడుగు నీకు ఇస్తాను, నేను వెదకు నీకు దొరుకుతాను, తట్టు నీకు తీస్తానని ఏ మనుషుడైనా నీకు చెప్పగలడా? మనుషులు కొన్నిసార్లు కొన్ని విధాలైనటువంటి నియమాలు పెట్టుకుని ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు మనకి సహాయము చేయరు. ఎందుకని అంటే ఆ మనుష్యుడు కూడా మరొకరి దగ్గర నుంచి పొందుకోవాల్సిన వాడే. కానీ నేటి వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నా పైన ఆధారపడండి, నన్ను అడగండి, నేను ఇస్తాను, నేను చూసుకుంటా. కానీ ఎంతమంది మనము దేవుని మాటను, ఆయన శక్తిని, ఆయన మహిమను నమ్ముతున్నామండి? ఒకసారి ఆలోచించేయండి. బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. దేవుని పైన ఆధారపడిన వారు, దేవుని పైన ఆధారపడక జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారిని గురించి ఒక 2 చక్కటి ఉదాహరణలు మీకు చెప్తాను. మొదటి ఉదాహరణ, దేవుని పైన ఆధారపడిన వ్యక్తిగా అబ్రహాము గారిని చక్కగా మనము పోల్చి చూసుకోవచ్చు. ఒక చక్కటి మాదిరి అబ్రహాం గారు. ఏ విధంగా అంటే, ఇదిగో దేవుడు ఒకానొక సమయమందు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నీ చుట్టుపక్కలను, నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీకు కలిగిన సమస్తమును విడిచి బయటకు రా, నేను నడిపించు దేశమునకు నువ్వు వెళ్ళు అని దేవుడు అబ్రహాం గారితో చెప్పారండి. అయితే అబ్రహాం గారు ఏం చేశారండి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా తన ఇంటి వారిని, తనకు కలిగినది, తన చుట్టుపక్కలను, తన బంధువులను, తన ఇంటిని అన్నింటినీ వదిలిపెట్టి దేవుడు చూపించు స్థలమునకు వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళుచున్నాడు కూడా తెలియదు. దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు. ఏం తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఏమీ తెలియకుండానే దేవుడు చెప్పిన ఒక మాటను బట్టి ఆయన సమస్తమును విడిచి బయటకు వచ్చేశాడు. చివరిగా ఎలా దీవించబడాడు అబ్రహాం గారు? దేవుని వాక్యం చెప్పబడినట్లుగా ఏటి ఒడ్డున నాటబడినటువంటి ఒక చెట్టును పోలినట్లుగా సర్వవేళలందు, అన్ని కాలములందు ఆకు వాడక, చూడండి, ఫలములిచ్చేటువంటి ఒక గొప్ప దీవెనను అబ్రహాం గారు పొందుకున్నారండి. కానీ దేవునికి వ్యతిరేకంగా చెప్పబడినటువంటి మాటలను విని అపోహలలో దేవునికి దూరమైనటువంటి మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఆదాము, అవ్వ. దేవుడు చెప్పినాడు కదా, ఇదిగో ఈ పలానా పండు తప్ప సమస్తము కూడా మీకు ఇవ్వబడింది, మీరు ఆనందించండి, మీరు సంతోషించండి, కానీ ఈ ఒక్క పండు మాత్రము తినవద్దు అని దేవుడు చెప్తే అపవాది ఏదో ఒక రూపంలో వారిని మభ్యపెట్టింది, మాయ చేసింది. తన తెలివితేటలతోటి, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడా, అలా చెప్పకూడదే, అది తింటే మీకు కూడా జ్ఞానం వచ్చింది, మీకు తెలివితేటలు వస్తాయి, దేవుడు అంతటి వారు అవుతారని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడని చెప్పేసి అని మభ్యపెడితే మోసపోయినటువంటి ఇద్దరు కూడా ఏమైపోయారండి? దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయ కార్యమును జరిగించి దేవుని తీర్పునకు లోనవ్వలేదా? దేవుని సన్నిధి నుంచి, సమక్షము నుంచి గెంటివేయబడలేదా? ఒకానొక సమయంలో మరణించలేదా? అంటే ఒకరేమో దేవుడి మాట ప్రకారము ఆయన చెప్పింది చెప్పినట్లు జరిగిస్తే, మరొకరేమో అపవాది చెప్పిన మాటను నమ్మి దేవునికి దూరస్తులై
తీర్పును పొందుకొని ఆయన సన్నిధి నుంచి గెంటివేయబడి మరణించారండి. మరలా మనము వాక్యము చదువుకున్నట్లయితే యెషయా గ్రంథంలోని చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు కదా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, ముక్కు బెజ్జములలో ఊపిరి ఉన్న అల్పమానవుని లెక్క చేయువాని బండారం ఎంత? మనం అందరం అనుకుంటాం కదా, ఇదిగో నాకు చాలా బలవంతుడైన ఒక మనుషుడు తెలుసు, అతనికి అధికారం ఉంది, అతడు ఏదైనా చేయగలడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అల్ప మానవుడిని నీవు నమ్ముటకు అతని బండారం ఎంత, అతని శక్తి ఎంత, అతని స్థాయి ఎంత, అతని బ్రతికెంత? ఈ లోకంలో ఒక మనిషి బ్రతుకు ఎంతండి? కేవలము శ్వాసే కదా. ఈ ఊపిరి ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఈ ఊపిరి తీసుకోలేకపోతే పరిస్థితి ఏంటి? ఏ మనుషుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా, ఏ శాస్త్రజ్ఞుడైనా, ఎంతటి గొప్ప వైద్యుడైనా ఆగిపోయిన ఊపిరిని ఇవ్వగలడా? ఏ మనుషుడైనా సరే నీ వెంట్రుకను నల్లగా ఉన్నదని తెల్లగా చేయగలడా? తెల్లటి వెంట్రుకను నల్లగా చేయగలడా? ఒక మనుషుడు 1 ఇంచ్ హైట్ పెరగగలడా? ఒక గడియను నీ జీవితానికి చేర్చగలడా? ఏ మనుష్యుడు కూడా చేర్చలేడు అనే సత్యము మనము తెలుసుకోవాలి. మరొకసారి కీర్తన గ్రంథము 118వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 8 నుంచి 9 వరకు మనం చదువుకుంటే, నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ఎందుకండి? ఎందుకు నరులను ఆశ్రయించుట కంటే దేవుని నమ్ముట మేలు ఎందుకు చెప్తున్నారు? నరులను ఆశ్రయించుట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు ఎందుకు చెప్తున్నాడు? రాజులను, అధికారులను నమ్ముట కంటే, స్నేహితులను నమ్ముట కంటే దేవుని ఎందుకు నమ్మాలంట అంటే, మనం గమనిద్దామండి. మనుష్యుడు మర్త్యుడు, దేవుడు అమర్త్యత కలిగినవాడు. అంటే మనుష్యుడు గతించేవాడు, మనుష్యుడు పరిధి కలిగినవాడు, పరిమితి కలిగినవాడు, శక్తిహీనుడు, బలహీనుడు. మనిషి స్వతహాగానే బలహీనుడు. ఎంతటి విధంగా జీవించినా, ఎంత గొప్పగా జీవించినా అనేక విధములుగా పరిధి కలిగినవాడు. ఒక సమయం దాటిన తర్వాత మనుషుడు ఈ లోకంలో జీవించలేడు. కానీ శాశ్వతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన శాశ్వతముగా నిలిచి ఉన్నటువంటి దేవుడు, అమర్త్యుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నేనే ఆదియు అంతమును, ఆయనే ఆరంభము అంతమునై ఉన్నాడు, ఆల్ఫా ఒమేగా. అంటే దేవుడే మొదటిగా ఉన్నాడు, చివరిగా ఉన్నాడు. మనుషులు ఎంతండి? మన జీవితం గడ్డి వంటిదండి జీవితం. నీటి మీద తేలియాడంటూ ఒక బొడగు వంటిదండి జీవితం. మరి అటువంటి మనిషిని గురించి నీవెందుకని మనుషులు మేలు చేస్తారని, ఆదుకుంటారని వారి వైపు చూస్తున్నావు? ఒక్కసారి దేవుని వైపు చూడు, ఆయన శక్తిని వైపు చూడు. ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడే ఉన్నాడు. నేటి వాక్యము నీకు వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏ అవసరమున్నా సరే, నీకు ఎలాంటి పరిస్థితులున్నా సరే, నీకు ఏ అవసరం ఉన్నా సరే ఆయనను అడిగి చూడు. మరొక చక్కటి ఉదాహరణ చెప్తే, దేవుని శక్తి ఎంత ఉన్నతమైనది అనంటే, భూమిని దేవుడు ఎక్కడ నిలిపాడండి? శూన్యంలో దేవుడు భూమిని నిలిపి ఉన్నాడు. వేలాడదీశాడంట. దేనికి వేలాడదీశాడు తెలుసా? ఎవరికి తెలీదు. కానీ భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీశాడు. అయితే మనందరికీ తెలుసు, సైన్స్ పరంగా భూమి ఒక కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక కక్షలో తిరుగుతూ ఉంది. ఆ కక్షని ఎవరు పెట్టారు? ఇదిగో నువ్వు పలానా విధంగా తిరగాలని భూమికి ఆ నిర్ణయం చేసింది ఎవరు? అటుగా తిరగమని ఆ కక్షలో నిలిపింది ఎవరు? ఎవరు ఆజ్ఞాపించారు? మనందరికీ తెలుసు, సర్వశక్తిమంతుడైన దేవుడు అని. అయితే భూమి 1 అడుగు లోపలికి జరిగితే ఏం జరుగుతుందో తెలుసా అండి? 1 అడుగు లోపలికి జరిగితే 4 నిమిషాల్లో భూమి మొత్తం కూడా బూడిదైపోయిందంట. 1 అడుగు లోపలికి జరిగితే ఆ కక్ష నుంచి 4 నిమిషాలలో భూమి దహనం అయిపోయిందంట, బూడిదైపోయిందంట భూమి మొత్తం. అదే కనుక భూమి ఆ కక్ష నుంచి 1 అడుగు బయటకు వచ్చింది అనుకోండి,
6 నిమిషాల్లో గడ్డగట్టుకుపోయిందంట. 6 నిమిషాల్లో. కానీ భూమి ఏ రోజైనా సరే ఆ కక్షను తప్పిందండి? ఒక్క అడుగు లోపల జరగవచ్చుగా, ఒక్క అడుగు బయటికి జరగవచ్చుగా, అసలు తిరగకుండా ఆగొచ్చు కదా. ఎందుకు ఆగట్లా? ఎందుకు లోపలికి వెళ్ళట్లా? ఎందుకు బయటికి వెళ్ళట్లా? అంటే దానికి ఒక నియమము సృష్టికర్త ఇచ్చి ఉన్నాడు. ఆ నియమాన్ని తప్పక భూమి అనుసరిస్తుంది. కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా అండి? సృష్టికర్తను మరిచి సృష్టింపబడినటువంటి వాటిని ఆరాధిస్తూ, సృష్టింపబడినటువంటి వస్తువులను జ్ఞాపకం చేసుకుంటూ వాటి యందు నమ్మకం ఉంచి మనము సృష్టికర్తను అవమానపరుస్తున్నాం. అయితే ఒక చిన్న ప్రశ్న మనం అడుగుదాం. అసలు దేవుడి పైన నేను ఎందుకు ఆధారపడాలి? ఒక స్వార్థంగా ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మనము ఏదైనా మేలు లేందే, ఏదైనా మనకు బహుమానం రాందే, నాకేంటి, ఏం జరిగిద్ది, నాకేంటి మేలు అని మనం మేలు గురించి మాట్లాడుకుంటే మనం ఆలోచించేద్దాం. ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యేసయ్య వద్దకు యోహాను శిష్యులు వచ్చేసి అడుగుతున్నారు కదా, ఇదిగో నీవా మెస్సయ్యవు, నీవే మెస్సయ్యవతే మాకు ఎలాంటి గుర్తు చూపిస్తావు? ఒకవేళ నీవు కాకపోతే నేను మరొక కోసం వెయిట్ చేస్తాం, ఎదురు చూస్తాము అని వాళ్ళు అడిగినప్పుడు యేసయ్య వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడు అంటే, ఆయన మాటతో సమాధానం చెప్పలా, ఆయన తన క్రియలతో సమాధానం చెప్పాడు. ఎలాంటి క్రియలు అంటే రోగులను స్వస్థపరిచాడు, బాధింపబడే వారికి విడుదలనిచ్చాడు, కుంటివారు నడవగలిగినట్లుగా, మోగవారు మాట్లాడగలిగినట్లుగా, చెవిటివారు వినగలిగినట్లుగా, గ్రుడ్డివారు చూడగలిగినట్లుగా ఆయన అద్భుతము జరిగించాడు. అద్భుతము జరిగించి ఆయన చెప్పాడు కదా చివరిలో, ఇదిగో మీరు దేనిని చూచి ఉన్నారో దానిని వెళ్ళి యోహానుకు ప్రకటించండి అని చెప్పారండి. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? వయస్సు మళ్ళినటువంటి ఒక మనిషినికి పిల్లలు కలుగుట సాధ్యమా అంటే అది అసాధ్యము. కానీ అబ్రహాం గారి జీవితంలో వయసు మళ్ళినటువంటి వృద్ధుడై ఉండి, వయసు మళ్ళినటువంటి స్త్రీ అయి ఉండి వారిద్దరికి కూడా సంతానము కలుగలేదా? మొదటిది. రెండవది, కన్యక గర్భము ధరించగలదా? మానవుని తోడ్పాటు లేకుండా కన్యక గర్భము ధరించగలదా? అసాధ్యము, మనకు తెలుసు. కన్యక గర్భము ధరించలేదా? మూడవది, చనిపోయినటువంటి మనుష్యుడిని తిరిగి మరలా జీవములోనికి పిలవగలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ యేసయ్య చనిపోయినటువంటి వ్యక్తిని మరలా జీవములోనికి పిలిచాడు. అంటే దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది కదా, దేవునికి అసాధ్యం అనేది ఏదీను లేదు. ఏ మనుష్యుడు కూడా చెప్పలేడు. ఎందుకని అంటే సకలమును సమస్తమును ఆయన సృష్టించున్నాడు. మరి ఆయన చేయలేని ఏముందండి? కాకుంటే మన అజ్ఞానం వలన, మన బలహీనత వలన మనము మనుషుల వైపు చూస్తాం. కారణం ఏంటో తెలుసా? ఒక మనిషి నీకు రూపముగా భౌతికంగా కనిపిస్తున్నాడు కనుక నువ్వు వెంటనే ఆ మనిషిని అడగటము, మనిషిని పైన ఆధారపడటం జరుగుతుంది. కానీ దేవుడు నీకు కనిపించడు కదా. మరి కనిపించట్లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? దేవునిని విస్మరిస్తున్నావు, దేవునిని మర్చిపోతున్నావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నీవు నన్ను అడిగి చూడు, నీవు నన్ను అడగగలిగినట్లయితే నీ జీవితంలో నేను ఉన్నతమైనటువంటి కార్యములను చేయగలిగినటువంటి దేవుడును, చివరి క్షణమందైనా సరే నీ జీవితమును మరలా మార్చగలిగిన వాడును, అంత శక్తి కలిగిన దేవుడును నేను అని ఆయన నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఎంతగా శక్తిమంతుడనంటే, యేసుక్రీస్తు వారిని ఏ విధముగానైతే ఆయన మృతులలో నుంచి పునరుత్థాన్ని గావించాడో, ఏ విధంగానైతే యేసుక్రీస్తు వారిని ఆయన సన్నిధికి కుడి పార్శ్వమునకు పిలిచి ఉన్నాడు, మనలను కూడా ఆయనపై ఆధారపడితే, ఆయన శక్తిని మనము నమ్మగలిగితే,
ఆయన గనక అడగగలిగితే నీకోసం ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. యేసయ్యను ఏ విధంగానైతే మృతుల నుంచి పునరుత్థానాన్ని గావించాడో, మరల జీవంతో ఎలా లేపాడో, లేపి తన సన్నిధికి ఎలా ఆహ్వానించాడో, మనలను కూడా మరణించిన వారమైనప్పటికీ ఆయన నిత్య జీవంలోనికి మనలను పిలవగలిగినటువంటి దేవుడు. అంతేగాని ఏ మనుష్యుడు కూడా నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేడు. ఏ మనుష్యుడు కూడా నీ పాపములను కడగలేడు. ఏ మనుష్యుడు కూడా నీకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారమును ఇవ్వలేడు. మనకందరికీ తెలుసు కదండి, రోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎలా చేస్తున్నావు అంటే మన అవసరాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కొన్ని విజ్ఞాపనలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రార్థన ఎలా ముగించాలి అంటే యేసయ్య నామమందు అడిగితేనే ప్రార్థన అంగీకరింపబడింది. యేసయ్య నామము లేకుండా నీ ప్రార్థన అంగీకరింపబడదు. నీ ప్రార్థన యోగ్యముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనంటే, ఆయన నీ ప్రార్థన ఒప్పుకోవాలంటే తప్పక యేసయ్య నామమందే నీవు అడగాలి. యేసుక్రీస్తు వారి ద్వారానే నీవు దేవునికి యోగ్యముగా మార్చబడతావు. అంటే యేసయ్య ఈ లోకంలో మనందరికీ చూపించింది ఏంటో తెలుసా అండి? ప్రతి చిన్న విషయానికి కూడా దేవునిపై ఆధారపడ్డాడు. ఒక మాట మాట్లాడటానికి, ఒకరికి సహాయం చేయటానికి, ఒక అద్భుతం చేయటానికి, అన్నిటికీ కూడా దేవుని చిత్తము ప్రకారము ఆయన జరిగించాడు. ఈ లోకము పైన ఆయన ఆధారపడలేదు. లోకంలో శక్తి ఉన్నది, లోకంలో అందమున్నది, లోకంలో బలమున్నది, లోకంలో అధికారులు ఉన్నారు, అంతా ఉన్నది. కానీ ఆయన ఎవరి వైపు చూశాడు అంటే దేవుని వైపు చూశాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే యేసయ్య మనందరికీ కూడా మాదిరి. ఆధారపడిన వాని జీవితము ఎంత ఉన్నతంగా ఉండబోతుందనంటే, నీవు మృతులలో చేర్చబడవు, కానీ సజీవులలో చేర్చబడతావు. ఆయన నిత్య నివాసంలోనికి అంగీకరింపబడతావు, ఆహ్వానింపబడతావు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత తెలిసి మనుషుల వైపు చూస్తున్నావా? మనుషులను అడుగుచున్నావా? ఇదిగో ఉద్యోగం కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, నీ వ్యాపారం కోసం కావచ్చు, ఇంకా ఏ విషయమైనా కావచ్చు, మనుషుల కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం కోసం, వారిచ్చేటువంటి తోడ్పాటు కోసం నీవు మనుషుల కోసం చూస్తున్నావా? కానీ సర్వశక్తిమంతుడైన నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నన్ను అడిగి చూడు, నీ కోసము ఏదైనా చేయగలిగినటువంటి దేవుడును నేను అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. మరి ఆయనను అడగగలవా? ఆయనపై ఆధారపడగలవా? గమనిద్దామండి. ఇంకొక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాలనుకున్నాడు. కానీ వారిని పోనివ్వకుండా అడ్డుపడింది ఎవరు? ఫరో రాజు. అధికారం కలిగి విర్రవీగుతున్నటువంటి మనుషుడు ఫరో. కానీ తన గర్వాన్ని, తన అధికారాన్ని అణిచివేయడానికి దేవుడికి ఎంత సమయం పట్టిందండి? ఎంత సమయం పట్టిందండి? మరొక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఈ మధ్య జరిగినటువంటిది. కాలిఫోర్నియా అగ్నికి ఆహుతం అయిపోయింది. కానీ అందరి ఇళ్ళు తగలబడిపోయినాయి. కానీ ఒక్క ఇల్లు మిగిలింది కదా. ఎవరిదా ఇల్లు అంటే దేవుని పైన ఆధారపడిన ఒక విశ్వాసిది. లోకం పైన ఆధారపడిన వారు అగ్నిని ఎవడు ఆపలేకపోయాడు? అగ్నిబాపకు సిబ్బంది ఆపలేకపోయింది. ఈ లోకం విజ్ఞానం ఆపలేకపోయింది. కానీ చుట్టూ అగ్ని ఉన్నా సరే ఆ ఇంటికి ఎందుకని అగ్ని వేడి కూడా తగలలేదు? కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క బిడ్డ అయి ఉన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. కనుక ఆ ఇంటికి చిన్న హాని కూడా దేవుడు కలగనివ్వల. ఏంటండి? యేసయ్య శిష్యులు అందుకు ఉదాహరణ కాదా? యేసయ్య శిష్యులకి ఏం చెప్పాడు ఆయన? నీవు పరిచర్య కోసం వెళ్ళినప్పుడు, వాక్యము ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీవు ఏది వెంట తీసుకెళ్ళొద్దు, అన్నిటినీ
పరలోకమందున తండ్రి సమకూరుస్తాడని వాక్యము ద్వారా ఆయన మాట్లాడాడు. మరి ఇంత తెలిసి కూడా ఆయన వైపు చూడట్లేదా? ఆయన శక్తి పైన ఆధారపడట్లేదా? ఆయనను అడగట్లేదా? ఆయన పైన ఆధారపడి ఆయనను వెదకట్లేదా? ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. లోకమంతా తిరిగి నీవు కోల్పోవచ్చేమో, కానీ యేసే వద్దకు ఒక్కసారి వచ్చి చూడు. ఆయన నీకు కావలసినటువంటి మేలులను ఇచ్చేటువంటి దేవుడు. ఒక స్త్రీ 12 సంవత్సరముల పాటు రక్తస్రావంతో బాధపడుతూ లోకంలో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా సంప్రదించింది. తనకున్నదంతా కోల్పోయింది. కానీ చివరిగా ఎక్కడ విందో ఎలా ఉందో మనకు తెలియదు, కానీ యేసయ్య అంగి అంచును తాకిన చాలు అనుకుందండి. చూసారా? లోకం వైపు చూసినప్పుడు రానటువంటి స్వస్థత, వైద్యులను సంప్రదించినప్పుడు తనకున్నదంతా కోల్పోయినప్పటికీ రానటువంటి స్వస్థత, పరిపూర్ణ ఆరోగ్యము యేసయ్య అంగి అంచును తాకుట్టులోనే వచ్చింది అని మనం ఎన్నిసార్లు విన్నాం. ఎక్కడ లేనటువంటి నెమ్మది ఆయన మనకిస్తాడండి. ఎవరు లేనటువంటి ఆదరణ ఆయన మనకిస్తాడండి. తల్లి మరిచిపోవచ్చు, తండ్రి విడవవచ్చు, కానీ ఆయన నిన్ను మరువనటువంటి దేవుడు, ఆయన నిన్ను విడువనటువంటి దేవుడు. ఆయన ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటూ మనమందరము మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. నిజమే కదా, నా దేవుడు నా కన్నీరు తుడిచాడు, నా దేవుడు నన్ను ఆదుకున్నాడు, మేలులతో తృప్తిపరిచాడు, నాకు ఏ కొదువ లేకుండా ఆయన నన్ను చూసుకుంటూ ఉన్నాడు, నాకు నా బిడ్డలకు ఏ కొదువ చేయక ఆయన నాకు సమయానుకూలంగా సమకూరుస్తూ ఉన్నాడు, సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నేను లోకం వైపు చూస్తూ ఉన్నానా? మనుషుల వైపు చూస్తూ ఉన్నానా? లోకము ఆదుకుంటుందని, నన్ను నడిపిస్తారని, బలపరుస్తారని నేను లోకం వైపు చూస్తూ ఉన్నానా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఇప్పటి నుంచైనా ఆయనపై ఆధారపడదాం. నీకు ఎప్పుడు ఏది అవసరమో మేలైనటువంటి వస్తువులతో తృప్తిపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన పేరు ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుడు మనలను దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి ఈ వాక్యమును షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా ఇదిగో కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక నేనే ప్రార్థన చేస్తాను. దేవుడు మనలందరినీ కూడా పరిపూర్ణతలోనికి, ఆయన మహిమలోనికి మనలను చేర్చుకొనుగాక. ఆమేన్.